రోజు మనం భారత రాజ్యాంగానికి గల ప్రధాన మూలాధారాలు అమెరికా నుంచి ఎక్కువగా గ్రహించాం. అవేంటో చూద్దాం. అవి ప్రాథమిక హక్కులు, నెక్స్ట్ 1 రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించుటాం, నెక్స్ట్ 1 రాష్ట్రపతి పేరు మీదుగా దేశ పరిపాలన నిర్వహించుటాం, నెక్స్ట్ 1 రాష్ట్రపతి పదవి నుండి తొలగించే పద్ధతిని అమెరికా నుంచి స్వీకరించాం. కానీ అదే రాష్ట్రపతి యొక్క ఎన్నిక పద్ధతిని మాత్రం మనం ఐర్లాండ్ నుంచి స్వీకరించాం. నెక్స్ట్ 1 ఉపరాష్ట్రపతి గురించి. ఉపరాష్ట్రపతి ఎగువ సభకు అంటే రాజ్యసభకు అధ్యక్షుడిగా వ్యవహరించడం, ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించే పద్ధతిని కూడా మన అమెరికా నుంచి స్వీకరించాం. నెక్స్ట్ సుప్రీంకోర్టు యొక్క పనితీరు గురించి. నెక్స్ట్ న్యాయ సమీక్షను, నెక్స్ట్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థను, నెక్స్ట్ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులను నియమించే విధానం మరియు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానాన్ని కూడా మనం అమెరికా నుంచి స్వీకరించాం. రాజ్యాంగ ప్రవేశికను, నెక్స్ట్ రాజ్యాంగం యొక్క ఆధిక్యతను, నెక్స్ట్ 1 రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల యొక్క ఆమోదాన్ని, అండ్ లాస్ట్ ఫైనల్ PIL అంటే ప్రజా ప్రయోజనాల వాద్యాలను కూడా మన అమెరికా నుంచి స్వీకరించాం. ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశాలన్నీ కూడా ఒక్క అమెరికా దేశం నుంచి మాత్రమే స్వీకరించాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి.